గోవిందం 18వ శ్లోకం. సురమందిరతరుమూల నివాస శయ్యాభూతలమజినం వాస సర్వపరిగ్రహ భోగత్యాగ కస్య సుఖం న కరోతి విరాగ భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. సురమందిరతరుమూల నివాస శయ్యాభూతలమజినం వాస సర్వపరిగ్రహ భోగత్యాగ కస్య సుఖం న కరోతి విరాగ భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. భావము: కోవెల పక్కన కాపురం లేదా చెట్టు నీడన నేలపైనే నిద్ర, జింక చర్మమే వస్త్రము, ఏ వాంఛ లేదు, అనుభవించాలనే అభిలాష అసలే లేదు. ఆహా, ఏమి వైరాగ్యము! ఇక సుఖం ఎలా దూరమవుతుంది? గోవిందుని భజించు, గోవిందుని కీర్తించు, ఓ మందమతి, గోవిందుని సేవించు. వివరణ: అలలు లేని సరస్సులాగా, మేఘాలు లేని ఆకాశంలాగా, చింతలెరుగని రాజులాగా, విస్తరంగా నిస్తరంగా జలదిలాగా విరాగి మనస్సు నిర్మలంగా ప్రశాంతంగా ఉంటుంది. అన్నీ ఉండి అగచాట్లకు లోనయ్యే దురదృష్టవంతులు కోకొల్లలుగా ఉన్న, ఏమీ లేకపోయినా ఆనందంగా జీవించే వ్యక్తి ఎంత పుణ్యాత్ముడో! అతని త్యాగాన్ని ఏమని చెప్పాలి? అతని వైరాగ్యాన్ని ఎలా వర్ణించాలి? అతడి ఆనందానికి అవధులు ఎక్కడ? సుఖానుభూతికై విషయ ప్రపంచం వెంట మనం పరుగులు తీస్తూ ఉంటాం. అలాగని విషయాలు సుఖాన్ని పంచగలవా? వస్తువులకు సుఖదుఖాలకు సంబంధం లేదు. ఒకరికి సుఖాన్నిచ్చిన వస్తువులు మరొకరికి దుఃఖాన్ని కలిగిస్తున్నాయి. వ్యక్తులకు ఆనందానికి సంబంధం లేదు. ఒకరికి మిత్రుడు మరొకరికి శత్రువుగా ఉన్నాడు. వస్తువులలో, విషయాలలో, వ్యక్తుల సంబంధాలలో సుఖమూ లేదు, దుఃఖమూ లేదు. ఈ సత్యాన్ని గ్రహించిన వ్యక్తి విషయ ప్రపంచంపై అనురక్తిని పెంచుకోడు, విరక్తుడు అవుతాడు. త్యాగే సర్వేషాం సుఖం భవేత్. అనిత్యమైన సమస్తాన్ని త్యజించి సుఖపడు అన్నారు ఈ శ్లోకంపై వ్యాఖ్యానిస్తూ శ్రీ స్వయం ప్రకాశ యతీంద్రులు. అనిత్యమైన వస్తు ప్రపంచంపై మమతను వీడి జీవించే వ్యక్తి తన మనుగడకు సౌందర్య మందిరాలు కావాలని అభిలషించడు. ఆలయ ప్రాంగణంలో అయినా లేదా చెట్టు నీడనైనా హాయిగా జీవించగలడు. ఆంతర్యంలో కల్లోలపరిచే వాంఛలు, కామ